వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీలో పేపర్ 5లో పార్ట్ 2 అయితే మొదలైంది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 26. వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ ది 2016 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM at which Sonam Kapoor won the Best Actress Award for her performance in Neerja Bhanot's biopic Neerja? Option A, enrichment of women's status. Option B, female empowerment. Option C, Beti Bachao. Option D, celebration of life. నీర్జా బానోత్ బయోపిక్ నీర్జాలో తన నటనకు సోనం కపూర్ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న 2016 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ IFFM యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ, మహిళల స్థితిని సుసంపన్నం చేయడం. ఆప్షన్ బి, స్త్రీ సాధికారిత. ఆప్షన్ సి, బేటీ బచావో. ఆప్షన్ డి, సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్త్రీ సాధికారిత. క్వశ్చన్ నెంబర్ 27. నేమ్ ది బ్యాడ్మింటన్ ప్లేయర్ హూ won his maiden Super Series title in Singapore in April 2017. ఆప్షన్ ఏ, సాయి ప్రణీత్. ఆప్షన్ బి, శ్రీకాంత్ కిదంబి. ఆప్షన్ సి, ప్రణయ్ కుమార్. ఆప్షన్ డి, పారుపల్లి కశ్యప్. ఏప్రిల్ 2017లో సింగపూర్లో తన తొలి సూపర్ సిరీస్ టైటిల్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్ ఆటగాడి పేరు? సాయి ప్రణీత్, శ్రీకాంత్ కిదాంబి, ప్రణయ్ కుమార్, పారుపల్లి కశ్యప్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సాయి ప్రణీత్. క్వశ్చన్ నెంబర్ 28. విచ్ ఆఫ్ ద ఆప్షన్ ఫిగర్స్ బియర్స్ ద క్లోజెస్ట్ రిజెంబ్లెన్స్ టు ద క్వశ్చన్ ఫిగర్? ఇలా మీకు ప్రాబ్లం ఫిగర్ అలాగే ఆన్సర్ ఫిగర్ అయితే ఇచ్చింటాడు. ప్రాబ్లం ఫిగర్ను డయాగ్రామ్ చూసి నెక్స్ట్ ఏ డయాగ్రామ్ వస్తుందో మీరు అంచనా వేయాల్సి ఉంటుంది. ఇచ్చిన డయాగ్రామ్ అయితే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆప్షన్ ఫిగర్లో ఏది ప్రశ్న బొమ్మకు దగ్గరి పోలికను కలిగి ఉంటుంది అంటే పైన ఇచ్చే బొమ్మలో ఏది పోలిక ఉందని. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 29. యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ నెసరీ సఫిషియంట్ టు ఆన్సర్ ది క్వశ్చన్. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ 20 cartons of vegetables? Each of them weighs equal. Statements. 1. Of the first 10 boxes, 1/3 of each box weighs 10 kg. 2. The total weight of 6 boxes is 40 kg more than the total weight of. There is. Option A, both statement 1 and 2 alone are sufficient. Option B, statement 2 alone is sufficient. Option C, statement 1 alone is sufficient. Option D, statement 1 or 2 not sufficient. మీకు ఒక ప్రశ్న మరియు 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఏ స్టేట్ అవసరమో సరిపడుతుందో గుర్తించండి. 20 కాటన్ కూరగాయల మొత్తం బరువు ఎంత? ప్రకటనలు 1. మొదటి 10 పెట్టెల్లో ప్రతి పెట్టెలో 1/3 వంతు 10 కిలోల బరువు ఉంటుంది. రెండవది, 6 పెట్టెల మొత్తం బరువు కంటే 40 కిలోలు ఎక్కువ ఉంది. ఆప్షన్ ఏ, 1 మరియు 2 స్టేట్మెంట్లు 2 సరిపోతాయి. ఆప్షన్ బి, స్టేట్మెంట్ 2 మాత్రమే సరిపోతుంది. ఆప్షన్ సి, స్టేట్మెంట్ 1 మాత్రమే సరిపోతుంది. ఆప్షన్ డి, స్టేట్మెంట్ 1 మరియు 2 సరిపోవు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 30. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈస్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎయిర్? ఆప్షన్ ఏ, ఫోటోసింథసిస్. ఆప్షన్ బి, రెస్పిరేషన్. ఆప్షన్ సి, ట్రాన్స్పిరేషన్. ఆప్షన్ డి, ఎక్స్క్రియేషన్. క్రింది వాటిలో ఏ ప్రక్రియలో ఆక్సిజన్ గాలిలోకి విడుదలవుతుంది? ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోగక్రియ. ఆప్షన్ బి, శ్వాసక్రియ. ఆప్షన్ సి, ట్రాన్స్పిరేషన్. ఆప్షన్ డి, విసర్జన. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, కిరణజన్య సంయోగక్రియ. క్వశ్చన్ నెంబర్ 31. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఇలా మీకు ఒక డయాగ్రామ్ అయితే ఇస్తాడు. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. డయాగ్రామ్ బాగా అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ ఏ 25, ఆప్షన్ బి 23, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 27. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 27. క్వశ్చన్ నెంబర్ 32. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియా డస్ నాట్ సౌండ్ ట్రావెల్ ది ఫాస్టెస్ట్? ఆప్షన్ ఏ, గ్యాసెస్. ఆప్షన్ బి, వ్యాక్యూమ్. ఆప్షన్ సి, లిక్విడ్స్. ఆప్షన్ డి, సాలిడ్స్. క్రింది ఏ మాధ్యమంలో ధ్వని అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది? ఆప్షన్ ఏ, వాయువులు.
ఆప్షన్ బి వ్యాక్యూమ్, ఆప్షన్ సి ద్రవాలు, ఆప్షన్ డి ఘన పదార్థాలు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఘన పదార్థాలు. క్వశ్చన్ నెంబర్ 33. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? క్రింది వాటిలో ఏది నిజం? 9/16 అంటే 0.5625. ఇది 13/24 కంటే కొంచెం ఎక్కువ, కాబట్టి 9/16 గ్రేటర్ దాన్ 13/24. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 34. ఇన్ ఫిజిక్స్ వర్క్ డన్ ఈస్ డిఫైన్డ్ యాజ్. ఆప్షన్ ఏ ఏ ఫోర్స్ has acted on an object without causing any displacement of it. Option B, object is displaced. Option C, a force has acted on the object. Option D, all of the above. Option A, D is correct. Option B, B and C are correct. Option C, A and B are correct. Option D, A and C are correct. For this question, discrepancy is found in question or answer. So this question is ignored for all candidates. ఈ క్వశ్చన్లో కొన్ని లోపాలు అయితే ఉన్నాయంట, కాబట్టి దీనికి మన ఆన్సర్ అయితే చేయవలసిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ మనం విడిచిపెట్టేయచ్చు, అయినా సరే మనకు 1 మార్క్ అయితే యాడ్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ అయితే విడిచిపెట్టేసేయండి. భౌతిక శాస్త్రంలో చేసిన పనినిగా నిర్వహించారని ఈ క్వశ్చన్ అయితే లేదు. క్వశ్చన్ నెంబర్ 35. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇల్లుస్ట్రేట్స్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్? ఆప్షన్ ఏ వెన్ ఏ బస్ స్టార్ట్స్ సడన్లీ the passengers receive a backward jerk. Option B, while catching a fast moving cricket ball, the fielder gradually pulls his hand backwards with a moving ball. Option C, the launching of rocket. Option D, when we stop pedaling, the bicycle slow down. కింది వాటిలో ఏది న్యూటన్ యొక్క 3వ చలన నియమాన్ని వివరిస్తుంది? ఆప్షన్ ఏ బస్సు అకస్మాత్తుగా స్టార్ట్ అయినప్పుడు ప్రయాణికులు వెనుకకు జారుకుంటారు. ఆప్షన్ బి వేగంగా కదులుతున్న క్రికెట్ బాలును పట్టుకుంటున్నప్పుడు ఫీల్డర్ కదులుతున్న బంతితో క్రమంగా తన చేతిని వెనక్కి లాగాడు. ఆప్షన్ సి రాకెట్ ప్రయోగం. ఆప్షన్ డి మనం పెడలింగ్ ఆపినప్పుడు సైకిల్ వేగాన్ని తగ్గిస్తుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాకెట్ ప్రయోగం. క్వశ్చన్ నెంబర్ 36. ఏ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఉదయ్ కోటక్ was constituted in 2017 to improve efficiency in option A customer satisfaction, option B labor management relations, option C government policies, option D corporate governance. ఉదయ్ కోటక్ అధ్యక్షతన 2017లో ఒక కమిటీని దీనిలో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఏర్పాటు చేశారు. కస్టమర్ సంతృప్తి, కార్మిక నిర్వహణ సంబంధాలు, ప్రభుత్వ విధానాలు, కార్పొరేట్ పాలన. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కార్పొరేట్ పాలన. క్వశ్చన్ నెంబర్ 37. ద ఫర్టిలైజ్డ్ ఎగ్ ది జిజోయిట్ గెట్స్ ఇంప్లాంటెడ్ ఇన్ ది ఆప్షన్ ఏ సర్విక్స్, ఆప్షన్ బి ఓవారీ, ఆప్షన్ సి వెగినా, ఆప్షన్ డి యూటస్. ఫలదీకరణ గుడ్డు జైగోట్ దీనిలో అమర్చబడుతుంది. ఆప్షన్ ఏ గర్భాశయము, ఆప్షన్ బి అండాశయం, ఆప్షన్ సి కోశం, ఆప్షన్ డి గర్భాశయం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గర్భాశయం. క్వశ్చన్ నెంబర్ 38. వెన్ ఏ బాడీ మూవ్స్ ఆన్ ఏ సర్క్యులర్ పాత్, ది ఫోర్స్ దట్ యాక్ట్స్ ఆన్ ద రివాల్వింగ్ బాడీ టువర్డ్స్ ది సెంటర్ ఈస్ కాల్డ్. ఆప్షన్ ఏ సింపుల్ ఫోర్స్, ఆప్షన్ బి గ్రావిటేషనల్ ఫోర్స్, ఆప్షన్ సి సెంట్రిఫ్యూటల్ ఫోర్స్, ఆప్షన్ డి యాంగులర్ ఫోర్స్. ఒక శరీరం వృత్తాకార మార్గంలో కదులుతున్నప్పుడు కేంద్రం వైపు తిరిగి శరీరంపై పనిచేసే శక్తిని అంటారు. ఆప్షన్ ఏ సాధారణ శక్తి, ఆప్షన్ బి గురుత్వాకర్షణ శక్తి, ఆప్షన్ సి సెంట్రిపెటల్ ఫోర్స్, ఆప్షన్ డి కోణీయ శక్తి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 39. 56 divided by 1/3 of 15 + 12 minus of 9 + 6 minus బార్ 5 + 7 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ బార్ 5 + 7 ఉంటుంది. క్వశ్చన్లో యాడ్ చేయలేదు, అది యాడ్ చేయడం రావట్లేదు, కాబట్టి క్వశ్చన్లో అయితే బార్ 5 + 7 ఉంటుంది. ముందుగా అయితే మీరు యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. ఇక్కడ బార్ 5 + 7 అంటే అది బార్ 12 అవుతుంది. బార్ 12 అంటే ఈక్వల్ టు 12 మనకు కనిపించడానికి లెక్కలో అలా అయితే ఇస్తాడు. 56 divided by 1/3 ఆఫ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటే 15 + 12 మైనస్ ఆఫ్ 9 + 6 మైనస్ 12. ఇప్పుడు ఏమవుతుందంటే 56 divided by 1/3 15 + 12 27 మైనస్ ఆఫ్ 9 + 6 మైనస్ 12 అంటే మైనస్ 12 అంటే +12 అవుతుంది. -15 + 12 అంటే -3 అవుతుంది.
56 డివైడెడ్ బై 1/3 ఆఫ్ 27 మైనస్ 3 అంటే 24. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 56 డివైడెడ్ బై 24/3 యాజ్ ఇట్ ఈస్గా 56/24/3ని కిందికి పంపిస్తాం. 3 అనేది ఆల్రెడీ కింద ఉంది కాబట్టి పైకి వస్తే 56 × 3/24. 56 × 3 అంటే 168. 168/24 క్యాన్సిలేషన్ చేస్తే 7. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 40. భారతదేశంలో ట్రాఫిక్ను నియంత్రించడానికి రోబోట్ను ఉపయోగించిన మొదటి నగరం పేరు? కొచ్చి, ఇండోర్, వారణాసి, జైపూర్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇండోర్. క్వశ్చన్ నెంబర్ 41. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ విచ్ ఆఫ్ ది కన్క్లూజన్స్ లాజికల్లీ ఫాలోస్ ఫ్రమ్ ది స్టేట్మెంట్స్. స్టేట్మెంట్: ఆల్ petals are flowers. Some petals are yellow. All yellow are flowers. Conclusions: 1. All flowers are yellow. 2. All yellows are petals. ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి మరియు స్టేట్మెంట్ల నుండి తాత్కాలికంగా అనుసరించేలా ముగింపులను ఎంచుకోండి. ప్రకటన: అన్ని రేకులు పువ్వులు. కొన్ని రేకులు పసుపు రంగులో ఉంటాయి. పసుపులన్నీ పూలు. ముగింపులు: 1. అన్ని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. 2. పసుపులన్నీ రేకులు. ఆప్షన్ ఏ నన్ ఆఫ్ ద కన్క్లూజన్ ఫాలోస్. ఆప్షన్ బి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ సి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. ఆప్షన్ డి బోత్ కన్క్లూజన్ ఫాలో. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 42. విచ్ ఈస్ ద సెకండ్ కంపెనీ టు హిట్ $900 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్టర్ యాపిల్? ఆప్షన్ ఏ గూగుల్. ఆప్షన్ బి వాల్మార్ట్. ఆప్షన్ సి అమెజాన్. ఆప్షన్ డి ఫేస్బుక్. యాపిల్ తర్వాత $900 బిలియన్ల మార్కెట్ను క్యాపిటలైజేషన్ సాధించిన రెండవ కంపెనీ ఏది? దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమెజాన్. క్వశ్చన్ నెంబర్ 43. విచ్ యూనియన్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ పవర్ టెక్స్ట్ ఇండియా స్కీమ్ టు బూస్ట్ పవర్ లూమ్ సెక్టర్? ఆప్షన్ ఏ స్మృతి ఇరానీ. ఆప్షన్ బి మేనకా గాంధీ. ఆప్షన్ సి నితిన్ గడ్కరీ. ఆప్షన్ డి రవిశంకర్ ప్రసాద్. పవర్లూమ్ రంగాన్ని ప్రోత్సహించడానికి పవర్టెక్స్ ఇండియా పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ స్మృతి ఇరానీ. ఆప్షన్ బి మేనకా గాంధీ. ఆప్షన్ సి నితిన్ గడ్కరీ. ఆప్షన్ డి రవిశంకర్ ప్రసాద్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 44. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గవర్నమెంట్స్ లాంచ్ ద క్విట్ ఇండియా టు ఫ్రమ్ స్వరాజ్ టు సూరత్ ఇనిషియేటివ్ at the historic August Kranti Maidan in August 2016? ఆప్షన్ ఏ హర్యానా. ఆప్షన్ బి మహారాష్ట్ర. ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. కింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్ట్ 2016లో చారిత్రాత్మక ఆగస్ట్ క్రాంతి మైదాన్లో క్విట్ ఇండియా టు ఫ్రమ్ స్వరాజ్ టు సూరజ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఆప్షన్ బి మహారాష్ట్ర. క్వశ్చన్ నెంబర్ 45. హూ హ్యాస్ బీన్ చూసెన్ ఫర్ ద రెడింక్ అవార్డ్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇన్ జర్నలిస్ట్ ఫర్ 2018? 2018లో జర్నలిజంలో జీవితకాల సాఫల్యానికి రీడింగ్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆప్షన్ ఏ మార్క్ టుల్లీ. ఆప్షన్ బి అరుణ్ షౌరి. ఆప్షన్ సి బర్కాదత్. ఆప్షన్ డి ఎన్ రామ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 46. చూస్ ద మోస్ట్ సూటబుల్ వెను డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. హార్స్, మంకీ, టైగర్. కింది పదాల కోసం సరైన రేఖాచిత్రాన్ని ఎంచుకోండి. టైగర్, పులి, కోతి ఎలా ఉంటాయి? 3 వైల్డ్ యానిమల్స్ ఆర్ డిఫరెంట్. సో డిఫరెంట్ వేస్లో ఉంటాయి కాబట్టి 3 వేరువేరుగా ఉంటాయి. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 47. రోహన్ అండ్ రోహిత్ టుగెదర్ క్యాన్ డూ ఏ సర్టెన్ జాబ్ ఇన్ 10 days వైల్ రోహన్ alone can do the same job in 15 days. How many days Rohit alone will do the same job? 25 days, 32 days, 35 days, 30 days. రోహన్ మరియు రోహిత్ కలిసి ఒక నిర్దిష్ట పనిని 10 రోజుల్లో చేయగలరు. రోహన్ మాత్రమే అదే పనిని 15 రోజుల్లో చేయగలడు. రోహిత్ ఒక్కడే అది పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? రోహన్, రోహిత్ ఇద్దరు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. రోహన్ ఒక్కడు మాత్రమే 15 రోజుల కల్లా పూర్తి చేస్తాడు ఒక పనిని. రోహిత్ ఒక రోజుకి ఎంత చేస్తాడు? 1/10 - 1/15.
రెండిటికి ఎల్సిఎం వచ్చేసి 30. ఇలా సైడ్కి అయితే చేసాను చూడండి. సో అప్పుడు అలా చేసినప్పుడు 1/10 ఇంటూ 30 అంటే 3 అవుతుంది. 1/15 ఇంటూ 30 అంటే 2 అవుతుంది. కాబట్టి 3 - 2/30. 3 - 2 అంటే 1/30. రోహిత్ వచ్చేసి 30 రోజుల్లో పూర్తి చేయగలడు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆప్షన్ డిలో 30 రోజులు ఉంది కాబట్టి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 48. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1,60,000 ఫర్ 2 years at 10% per annum when compounded semi-annually is 1,60,000పై 2 సంవత్సరాలకు 10% చొప్పున 1,60,000పై సమ్మేళనం సెమీ వార్షికంగా ఉంటుంది. 34,400, 34,481, 30,000, 34,480. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలంటే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా అయితే తెలిసి ఉండాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ షార్ట్కట్లో సిఐ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ = P of 1 + R/N హోల్ పవర్ NT. ఏ అంటే ఫైనల్ అమౌంట్, పి అంటే వచ్చినది సపోజ్ 1,60,000, ఆర్ అంటే 10% per annum, ఎన్ అంటే 2 కాంపౌండెడ్ సెమీ యాన్యువలీ మీనింగ్ ట్వైస్, టీ = టైమ్ అంటే 2 years. సిన్స్ కాంపౌండ్ సెమీ యాన్యువలీ ద రేట్ పర్ హాఫ్ ఇయర్ సగానికి 10/2 క్యాన్సిలేట్ చేస్తే 5%. 5% అంటే 0.05. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇన్ 2 years 2 × 2 = 4. ఏ = 1,60,000 ఇంటూ 1 + 5/100 అంటే 1.05. ఏ = 1,60,000 ఇంటూ 1.05 హోల్ పవర్ 4. ఇప్పుడు మనం 1.054ను సపరేట్ క్యాలిక్యులేట్ చేస్తే 1.215506. ఇప్పుడు టోటల్ మొత్తం యాడ్ చేస్తే ఏ = 1,60,000 ఇంటూ 1.215506. ఏ నియర్లీ = 1,94,481. కాంపౌండ్ ఇంట్రెస్ట్ = A - P. కాంపౌండ్ ఇంట్రెస్ట్ = 1,94,481 - 1,60,000. ఫైనలీ టోటల్ ఆన్సర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ = 34,481. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 49. ఈవెన్ దో ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ జనరలీ ఫౌండ్ టు బి inconsistent with the cash tables, assuming them to be true, decide which of the given conclusions is or logically with the statement. The legislation, all that glitters is not gold. The conclusions, 1. Things that look good on the outside may not necessarily be good on the inside. 2. You cannot imagine the truth behind the glossy mask of anything or person. Option A. Only conclusion 1 is rational. Option B. Conclusion 1 and 2 are rational. Option C. Conclusion only 2 is rational. Option D. Conclusion 1 and 2 none of make the sense. ఇచ్చిన స్టేట్మెంట్లు సాధారణంగా పట్టికలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించినప్పటికీ అవి నిజమని భావించి ఇచ్చిన ముగింపుల్లో ఇలా చెప్పండి. ముగింపు: బయటకి మంచిగా కనిపించే వస్తువులు లోపల మంచివి కాకపోవచ్చు. రెండవది, ఏదైనా వస్తువు లేదా వ్యక్తి యొక్క నిగనిగలాడే ముసుగు వెనుక ఉన్న వాస్తవాన్ని మీరు ఊహించలేరు. ఆప్షన్ ఏ 1 మాత్రమే హేతుబద్ధమైనది. ఆప్షన్ బి ముగింపు 1 మరియు 2 హేతుబద్ధంగా ఉంటాయి. ఆప్షన్ సి ముగింపు 2 మాత్రమే హేతుబద్ధమైనది. ఆప్షన్ డి ముగింపు 1 మరియు 2 ఇవేమీ అర్థం కావడం లేదు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ముగింపు 1 మరియు 2 హేతుబద్ధంగా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 50. A force increase the speed of 1 kg observed from 4 m/s to 8 m/s. The work done by the force will be. Option A 8 joules. Option B 32. Option C 24. Option D 16. ఒక శక్తివి 1 కిలోలో వస్తువు యొక్క వేగాన్ని 4 m/s నుండి 8 m/s వరకు పెంచుతుంది. శక్తి చేసిన పని ఉంటుంది. వర్క్ డన్కి ఫార్ములా తెలియాలి. W = ΔKE, M = 1 kg, U = 4 m/s, V = 8 m/s. Kinetic energy K = half mv². Kinetic energy initial = 1/2 × 1 × 4². 1/2 అలానే యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. 4² అంటే 16 కాబట్టి 1/2 × 16 క్యాన్సిల్ చేస్తే 8 joules. కైనటిక్ ఎనర్జీ ఫైనల్ 1/2 × 1 × 8². 1/2 × 8² అంటే 64 క్యాన్సిల్ చేస్తే 32 joules. వర్క్ డన్ W = కైనటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ కైనటిక్ ఎనర్జీ ఇనిషియల్ 32 - 8 24 joules.
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 24 జౌల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఇప్పుడే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.